రక్షాధారణ అనేటటువంటిది చేయవలసిన అవసరం ఉన్నది. అయితే దాని తర్వాత నెక్స్ట్ ఉండేటటువంటి విషయం అంటే మధుపర్కము. మధుపర్క అర్చన అనేటటువంటిది వరుడికి ఒక విశిష్టమైనటువంటి అర్చన. వరుడికే కాదు, అది చాలా మందికి చేసేటటువంటి లక్షణం ఉంటుంది. వివాహంలో వరుడికి చెయ్యాలి అని ధర్మం. కాబట్టి ఆ పరంగా మధుపర్క అర్చనని పూర్తి చేసుకోవాలి. మధుపర్క అర్చన అంటే కేవలం మనం బట్టలు అని అనుకుంటూ ఉంటున్నాం. కొంతమంది ఆలోచన అనుకుంటారేమో మధుపర్క వస్త్రాలు అంటే వస్త్రాలు దాకేనేమో అని. కానీ దధి మధుకృతం అనేటటువంటి ఆ మిశ్రమాన్ని కలిపి ఇవ్వటం అనేది దాంట్లో విశిష్టమైనటువంటి క్రియ. ఇప్పుడు అభిషేకం అంటే అభిషేకానికే ప్రాధాన్యత ఎంత బలంగా ఉందో, అలాగే మధుపర్కము అనగానే మధుపర్క ద్రవ్యానికి అంత విశిష్టత ఉంది. దాంట్లో అంగభూతంగా బట్టలను కూడా ఇస్తారు. అంతే, సరేనా? అలా మధుపర్కం అనేటటువంటిది తీసుకున్న తర్వాత ఆ విషయం నెక్స్ట్ ఇక దాని తర్వాత కన్యాదానం. కన్యాదానం తర్వాత సుముహూర్తం. ఇక కన్యాదానావసరంలో వాటి విషయాలు ఏమిటో, వాటి గురించి ఉండేటటువంటి దాని ఫలాలు ఏమిటో. ఇప్పుడు ఎంతో మంది ఇక్కడ కన్యలు కూడా ఉంటూ ఉన్నారు. వాళ్ళు కూడా విషయాలను తెలుసుకుంటూ ఉంటుంటారు. చక్కగా కొంచెం ముందు చేసుకుంటూ వివరించుకుంటూ వెళ్తూ ఉన్నాం. సరేనా? ఓకే. కృష్ణమైన మోహకమైన మోహకమైన భావం ఉంటుంది కదా. మీకు రెండవ కలశగా ఇచ్చేటువంటి ఏదైతే ఉందో దాన్ని కొంచెం అలంకారం చేయండి. అత్ర విష్ణు సావిత్రి సావిత్రి సరస్వతి